ఊరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 14,200 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25,000 కోట్లకు చేరిందని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఏడాదికి 2 లక్షల కోట్లు కావాలని తెలిపారు. అసలు ఇది సాధ్యమేనా అంటూ ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరు అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. చేత మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి, ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. ఒకరో మిగిలిపోయింటే కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళా నమోదు చేయించి మళ్ళీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీకు మొదటి సంవత్సరం అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా దీనికి ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు అమూల్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, అలనా అంటే వ్యాపార సంస్థలతో అంతా కూడా అప్పుడు ఒప్పందం చేసుకొని మీరందరూ కూడా ఏదైనా షాపులు పెట్టుకున్నా వ్యాపారం చేయాలన్నా వారి ద్వారా మీకు తక్కువ రేటుకి ఇప్పించే పరిస్థితి కూడా అప్పుడు మన ప్రభుత్వం కల్పించింది. మళ్ళీ 2వ ఏడాది రిలయన్స్, గ్రామీణ వికాస్ కేంద్రం, టీనేజర్, మహేంద్ర అండ్ కేత్ వంటి బహుళజాత సంస్థలతో మళ్ళా ఒప్పందం చేసుకొని వారి ద్వారా కూడా మీకు సహాయం అందించడానికి చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడే మన మేడం